హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయశ్రీ వ్లాగ్స్. టుడే ఈరోజు నా డే అండ్ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను మీకు. అంటే ఏం లేదండి, ప్రతిరోజు నేను చేసుకునే కుకింగే. సో ఈరోజు ఏంటంటే రసం అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టే స్పెషల్ అనమాట. ఎలా చేసుకుంటున్నాను ఏంటి, దానికి బెండకాయ వేపుడు అనేది అయితే చేసుకోవాలనుకున్నాను. ముందుగా అయితే నేను చూసారు కదా, ఆల్రెడీ స్టవ్ మీద అనేది అయితే వాటర్, ఇంకా చింతపండు, టమాటా అయితే 4 భాగాలుగా అయితే కట్ చేసి వేసేసుకున్నాను. తాలింపుకి ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా పక్కన తీసి పెట్టేశాను. ఒక పక్క చూస్తే బెండకాయలు అన్నీ ముదిరిపోయి ఉన్నాయి, కానీ బెండకాయలు పడేయడం ఇష్టం లేక చక్కగా ఏదో కొంచెం తగినట్టుగా నోటికి రుచిగా ఉండాలి కాబట్టి బెండకాయలు అనేది కూడా బెండకాయ వేపుడు అయితే చేసుకోవాలని అయితే అనుకున్నాను. ముందుగా బెండకాయ వేపుడికి ఏమేమి వేసుకుంటున్నాను అయితే చూసేసేయండి. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత అందులో మనం బెండకాయలు అనేది అయితే యాడ్ చేసేసుకోవాలి. నీట్గా అనేది కూడా అయిపోయిన తర్వాత దానిలో మనం ఇంకా ఏమి యాడ్ చేస్తాము ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోస్ ఎప్పుడు చేయాలని మరి అలా చేస్తున్నాను అనమాట. మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, మరి మీరు ఎందుకు చేయట్లేదు ఫ్రెండ్స్ చెప్పండి. వీడియో నచ్చపోసినా సరే మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ చేయాలనేది. ప్రతిరోజు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. ఇప్పుడు మనం బెండకాయలు కూడా వేసేసుకున్నాం కదా, ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకుందాం. చూసారా, కొంచెం పసుపు అయితే వేసాను, తగినంత పసుపుని, అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి అయితే కలిపేసుకుందాం. నేను చేసే విధంగా మొత్తం నేను ఇలాగ బెండకాయ ఇప్పుడు ఒక 4-5 రకాలుగా చేసుకుంటాను. ఇందులో నేను చేసేది 3వ రకం అని చెప్పచ్చు. మిగతా 2 రకాలు మీకు తెలిసి అయితే అనుకుంటున్నాను నేను. కావాలంటే చూసేసేయండి. చారును కూడా ఎలా తాలింపు పెట్టుకుంటున్నానో చూడండి ఒకసారి. కానీ కరివేపాకు లేకపోతే నాకు చారు అనేది తాలింపు పెట్టినట్టు అనిపించదు. కానీ ఎప్పుడైనా తాలింపు వేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. చూసారా, తాలింపు కూడా ఎంత బాగా అనిపించిందో నాకు. డ్యూటీకి ఒక పక్క చేస్తే టైం అయిపోతుంది. టైం అనేది కూడా ఏమీ అవ్వట్లేదు, అస్సలు టైం సరిపోవట్లేదు అనుకోండి. 1 to 10 డ్యూటీ అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. కానీ ఇప్పుడే తెలుస్తుంది అనమాట. బెండకాయలో కొంచెం కారం కూడా వేసేసాను, పసుపును కూడా ముందే యాడ్ చేసేసాను కదా. కొంచెం కారం వేసి కొంచెం గరం మసాలా పౌడర్ ఉన్నది కాబట్టి అది కూడా ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసేసి ఒకసారి అయితే పచ్చివాసన అనేది పోయేంత వరకు అయితే పక్కన పెట్టేసాను. ఈలో రైస్ కూడా అనేది అయితే అయిపోయింది. ఇంకేముంది, నేను చక్కగా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళే ముందే కదా నా లంచ్ అనేది కూడా ప్రిపేర్ చేసేసుకొని ముందుగా ఫస్ట్ నేనే పెట్టుకొని ప్లేట్లో అనేది ఆస్వాదిస్తూ తినేసిన తర్వాత నేను డ్యూటీకి అనేది వెళ్తానండి. నా డేలో నేను చేసేది ఇది ఒక్కటే మంచి పని అని చెప్పొచ్చు. కరెక్ట్గా టైంకి అన్నీ చేసుకొని ముందు ఫస్ట్ అందులో ఉప్పులు అవి సరిపోతున్నాయా లేదా అని చూసుకొని మరీ వెళ్ళిపోతున్నాను. సో ఈరోజు ఇది నా డే మొత్తంలో నేను చేసిన వీడియో అయితే చెప్పొచ్చు. వీడియో అనేది కూడా చాలా లేట్గా అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం అస్సలు సరిపోలేదు, డ్యూటీలోనే సరిపోతుంది. కానీ అయినా నేను సమయం అనేది చూసుకొని మరీ ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో చారు అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఇదిగోండి నా మెనూ ప్లేట్ ఎలా ఉందో చూసారా. కరెక్ట్గా రసం పెట్టేసుకొని బెండకాయ వేపుడు వేసుకొని వేడి అన్నంలో చక్కగా, నాకు ఎండుమిర్చి అనేది అది రసంలోని ఎండుమిర్చి నంచుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టం. సో ఇలా నాలాగా మీకు ఎవరికైనా ఇలా నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ ఏంటంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నన్ను ఎప్పుడూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పటికి ఎలాగో 600 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మన వీడియో షార్ట్లే కాదండి, అప్పుడప్పుడు వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. మరి మీకోసమే కదా చేస్తున్నాను. సో వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.